మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా పోలీసు ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కవాత్ మైదానంలో ఎస్వీఎస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆరోగ్య పరీక్షల అనంతరం వ్యక్తిగత వైద్య సూచనలు, ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీసు ఉద్యోగాలు కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం మరిన్ని మేలు కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలుగుతారని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను గుర్తించి వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 120 మంది మహిళా పోలీసు ఉద్యోగులు ఉచిత ఆరోగ్య పరీక్షల సేవలను అందుకున్నారు. పోలీస్ శాఖ నుండి మహిళా సిబ్బందికి ఇలాంటి వైద్య సేవలు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ సుజాత, వసంత, శ్వేత, ఇందిర మరియు ఇతర మహిళా సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్ టైమ్స్ లో ఒక అర్థం కాల చాలా ఇయర్స్ అయిపోయింది, 2-3 ఇయర్స్. ఏమైందా అనేసి తర్వాత కూర్చొని మాట్లాడితే సెకండ్ స్టేజ్ క్యాన్సర్. అంటే తన హస్బెండ్ డాక్టర్, డిటెక్ట్ అయింది. మళ్ళీ 1 మంత్ వరకు ఏమో పట్టించుకోలేదు. మళ్ళీ 1 మంత్ తర్వాత హస్బెండ్కి చెప్పింది, ఇట్లా నాకు పెయిన్లెస్ ట్యూమర్. ఏ స్టేజ్ అయినా సరే మన చేతిలో కొన్ని లేవు. ఆఫ్టర్ కోవిడ్ మన మొత్తం హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా మారిపోయింది. సో మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ చిన్న సమస్య వచ్చినా ఈ సందర్భంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ 1 నిమిషం అయితే కొంచెం ఫీల్ అవుతుంటారు చెప్పడానికి. కొద్దిగా మీరు ఓపిక చేసుకొని ప్రతి ఒక్కళ్ళతోటి కూడా అవును, భద్రత నుంచి అయినా కూడా పర్లేదు. ఏ చేసుకునేమో పర్లేదు. మేడం ఒక్క